నమస్కారం. ఏడీబీ ప్రేక్షకులకు వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు. ముందుగా హెడ్లైన్స్. జిల్లాలో వైభవంగా వినాయక చవితి ఉత్సవాలు. కోలాహల వాతావరణంలో ఏకదంతుడి విగ్రహాల ప్రతిష్టాపన. 10 రోజుల పాటు గణనాథుడిని కొలవనున్న భక్తజనం. పండగ సంబరాలతో పట్టణంలో నెలకొన్న ప్రత్యేక శోభ. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. పండగల విశిష్టతను చాటేలా ఘనంగా వేడుకలను జరుపుకోవాలన్న ఎమ్మెల్యే పాయల్ శంకర్. సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో మట్టి విగ్రహాలను అందించిన అతిథులు. మహాగణపతి దేవాలయంలో భక్తి శ్రద్ధల నడుమ సాగిన పూజాది క్రతువులు. వినాయక చవితి పండగ శోభతో ఆదిలాబాద్ పట్టణం కిటకిటలాడింది. వినాయక విగ్రహాలతో పాటు పూజా సామాగ్రిని ఖరీదు చేసేందుకు ప్రజలు తరలి రావడంతో పట్టణంలోని ప్రధాన వీధులు కిటకిటలాడాయి. రద్దీని దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. వినాయక చవితి పండగ సంబరాలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా మొదలయ్యాయి. ప్రతి ఏటా భక్తుల కోసం దివి నుండి భూమికి దిగివచ్చే బొజ్జ గణపయ్య ప్రతిష్టాపన వేడుకలను ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో చేపట్టారు. వినాయక చవితి పండగ శోభతో పట్టణం కలకలలాడింది. పట్టణంలోని అశోక్ రోడ్, వినాయక్ చౌక్, గాంధీ చౌక్, అంబేద్కర్ చౌక్ తదితర ప్రధాన కూడళ్లలో వినాయక విగ్రహాల విక్రయాల దుకాణాలు భారీగా వెలిశాయి. వినాయక చవితి సందర్భంగా వినియోగించే పూజా సామాగ్రి దుకాణాలు సైతం ఏర్పాటు చేశారు. ఉదయం నుండే ప్రజలు వినాయక విగ్రహాలతో పాటు పూజా సామాగ్రిని కొనుగోలు చేసేందుకు భారీగా తరలి రావడంతో పట్టణంలోని ప్రధాన రోడ్లన్నీ ప్రజలతో కిటకిటలాడాయి. అటు కుటుంబ సభ్యులు తమ పిల్లలతో కలిసి వచ్చి వినాయక విగ్రహాలను కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్లారు. ట్రాఫిక్ను క్రమబద్ధీకరిస్తూ పోలీసులు తగు చర్యలు తీసుకుని ఇబ్బందులు తలెత్తకుండా చూశారు. పర్యావరణ పరిరక్షణకు గాను ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలకు తగు ప్రాధాన్యతను ఇవ్వాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై విగ్రహాలను పంపిణీ చేశారు. సనాతన ధర్మంలో వచ్చే పండగలను వైభవంగా జరుపుకుంటూ పండగల విశిష్టతను చాటి చెప్పాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూచించారు. వినాయక చవితి పండుగను పురస్కరించుకొని సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పట్టణంలోని శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠంలో భక్తులకు మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. విగ్రహాలను స్వీకరించేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకోగా వారికి ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా సమితి నిర్వాహకులు అవసరమైన ఏర్పాట్లు చేపట్టారు. అనంతరం కార్యక్రమ అతిథులను శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి, జీఎస్టీ తెలంగాణ డిప్యూటీ కమిషనర్ ప్రకాష్, సమితి అధ్యక్షులు ప్రమోద్ కుమార్ ఖత్రే, జిల్లా గిరిజన క్రీడల అధికారి కోరెడ్డి పార్థసారథి, గౌరవ అధ్యక్షులు బండారి వామన్, ప్రధాన కార్యదర్శి గేడం మాధవ్, రేణికుంట్ల రవీందర్, శశికళ చౌహాన్, బరాడి లచ్చు, విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ మట్టి గణపతులను పూజించి పర్యావరణాన్ని రక్షించడంలో ప్రతి ఒక్కరూ కంకణబద్ధులై ఉండాలన్నారు. కెమికల్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లతో తయారు చేసిన విగ్రహాలతో పర్యావరణం దెబ్బతినే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రకృతితో మమేకమై మట్టి విగ్రహాలను ప్రతి ఒక్కరూ ప్రతిష్ఠించేలా చూడాలని సూచించారు. పర్యావరణం పట్ల స్పృహను పెంచేలా స్వచ్ఛంద ధార్మిక సంస్థల ఆధ్వర్యంలో మట్టి విగ్రహాల పంపిణీ చేపట్టడం పట్ల అభినందనలు తెలిపారు. హిందువులంతా ఐక్యంగా ఉంటూ పండుగలను వైభవోపేతంగా జరుపుకోవాలని సూచించారు. ఏ కార్యక్రమం చేసినా కూడా గణేశుని ప్రార్థనతోనే మన యొక్క కార్యక్రమాలు మొదలైతాయి.
ఈరోజు కాలుష్యాన్ని నివారించాలని సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఈరోజు మట్టి గణపతి విగ్రహాలని ప్రజలకు ఇవ్వడం జరిగింది. మారుతున్నటువంటి పరిస్థితులలో ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించుకోవాలి. ఈరోజు ప్లాస్టిక్ వాడకం వల్ల మరి అదే రకంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసినటువంటి విగ్రహాల వల్ల ఒక కాలుష్యమవుతున్నటువంటి సందర్భంలో సాధ్యమైనంతగా కాలుష్యాన్ని నివారించాలి, ప్రకృతిని కాపాడుకోవాలి. ఆ రకమైనటువంటి ఆలోచనతోని మట్టి విగ్రహాలను అందించినటువంటి సనాతన హిందూ ఉత్సవ సమితి సభ్యులందరికీ మనస్ఫూర్తిగా అభినందిస్తాను. హిందూ ధర్మంలో వచ్చే పండగల ప్రాశస్త్యాన్ని భావితరాలకు తెలియజెప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని శాంతినగర్లో గల తన నివాసంలో వినాయకుడిని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు జరిపారు. సతీమణి జోగు రమతో కలిసి పూజల్లో పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ పూజాది క్రతువులు జరిపి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ జిల్లా వాసులకు వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. విఘ్నేశ్వరుని అనుగ్రహంతో ప్రజలందరికీ శుభం చేకూరాలని, సమస్త ప్రజానీకం సుభిక్షంగా సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో నేతలు విజ్జగిరి నారాయణ, కుమ్రరాజు, రాజన్న, పొచ్చన్న తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని రిమ్స్ ఆవరణలో గల మహాగణపతి దేవాలయంలో వినాయక చవితిని పురస్కరించుకుని ప్రత్యేక పూజాది కార్యక్రమాలను భక్తి ప్రపత్తులతో చేపట్టారు. గణనాథుడిని ప్రత్యేక హారతులు, అభిషేకాలతో కొలిచారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ శాస్త్రోక్తంగా పూజాది క్రతువులు జరిపారు. వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని రిమ్స్ మహాగణపతి దేవాలయంలో అభిషేకాలు, ప్రత్యేక పూజాది కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ పంచామృతాలతో వినాయకుడిని అభిషేకించి భక్తి ప్రపత్తుల మధ్య పూజలు చేశారు. హిందూ ధార్మిక సంఘాల ప్రతినిధులు, పట్టణ ప్రముఖులు, భక్తులు తరలివచ్చి స్వామివారి సేవలో పాలు పంచుకున్నారు. అనంతరం ఆలయ ఆవరణలో వినాయకుడి ప్రతిమను ప్రతిష్ఠించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని దేవాలయంలో పురోహితులు పూజలు చేసి మహాహారతినిచ్చారు. లోక కళ్యాణార్థం ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించామని, సమస్త భక్తజనం గణనాథుడి కృపతో సుభిక్షంగా ఉండాలని వేద పండితులు ఆకాంక్షించారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గురు పూజోత్సవాన్ని శుక్రవారం సాయంత్రం జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. డీఈఓ ప్రణీత, రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్, లయన్స్ గవర్నర్ లయన్ వెంకటేశ్వరరావులు కార్యక్రమం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు చేశారు. ప్రతిజ్ఞ అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభించారు. అతిథులకు విద్యార్థులు పూల బొకేలు అందజేసి సాదరంగా ఆహ్వానం పలికారు. ఉత్తమ సేవలందిస్తున్న ఉపాధ్యాయులతో పాటు వైద్యులను, సామాజిక సేవకులను సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు, సాంప్రదాయ నృత్యాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సేవ చేయడంలో ముందుంటూ రిమ్స్ను అగ్రగామిగా నడిపిస్తున్నారు. కార్యక్రమంలో విజయ డైరీ డీడీ మధుసూదన్ రావు, లయన్స్ క్లబ్ సభ్యులు రమాకాంత్, నరేందర్, గంగయ్య, సత్యనారాయణ, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఈఓ ప్రణీత మాట్లాడుతూ సమాజంలో ఉపాధ్యాయ వృత్తి ఎంతో ఉన్నతమైనదని అన్నారు. నిబద్ధతతో పనిచేస్తూ విద్యార్థుల ఉన్నతికి పాటుపడాలని అన్నారు. లయన్స్ క్లబ్ ద్వారా అందిస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తిగా ముందుకు సాగుతూ మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు. ఈరోజు ఈ వేదికపై ఆత్మీయ గౌరవ పెద్దలందరికీ కూడా పేరు పేరు నమస్కారం చెప్తూ మరి ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి ఉపాధ్యాయులు
ఇంకా జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులందరూ కూడా పేరు పేరు నమస్కారం చెప్తూ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు చెప్తున్నాను సార్. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లాలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. చూడగానే అలరించే సెట్టింగులు, మిరుమిట్టు గొలిపే లైటింగులు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. చవితి రోజున గణనాథులను భక్తి శ్రద్ధలతో ప్రతిష్ఠించిన భక్తజనం 10 రోజుల పాటు ఆదిదేవుడిని ప్రత్యేక పూజలతో కొలవనున్నారు. సర్వ విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడి ఉత్సవాలు వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. ఆదిదేవునిగా పూజలందుకునే గణనాథుడిని 10 రోజుల పాటు కొలిచేందుకు భక్తులు సర్వం సిద్ధం చేశారు. వినాయక చవితి పండుగను జిల్లా ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. హైదరాబాద్ తర్వాత ఆ స్థాయిలో ఉత్సవాలను నిర్వహిస్తూ ప్రత్యేక గుర్తింపు సాధించిన జిల్లాలో అంగరంగ వైభవంగా వేడుకలు ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రంలో వినాయక విగ్రహాల ప్రతిష్టాపన వేడుకలను భక్తి శ్రద్ధలతో చేపట్టారు. ఇండ్లలో వినాయకుడిని పూజించేందుకు ప్రజలు ఉదయం నుండే బొజ్జ గణపయ్యల విగ్రహాలను తీసుకెళ్లారు. పట్టణంతో పాటు చుట్టుపక్కల పల్లెల్లో వినాయకులను ప్రతిష్ఠించేందుకు మండపాల నిర్వాహకులు బ్యాండ్ చప్పుళ్ల నడుమ విగ్రహాలను తరలించారు. పండగ సంబరాలతో ఎక్కడ చూసినా కోలాహల వాతావరణం కనిపించింది. బ్యాండ్ మేళాల నడుమ నృత్యాలు చేస్తూ గణనాథులను ప్రతిష్ఠించారు. మరోవైపు ఆయా మండల కేంద్రాలు, గ్రామాల్లోనూ వినాయక చవితి ఉత్సవాలను వైభవోపేతంగా జరుపుకున్నారు. తాంసీ మండల కేంద్రంలోని వివిధ కాలనీల్లో గణపతి నవరాత్రుల సందర్భంగా గణనాథులను ప్రతిష్ఠించారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని వివిధ రూపాల్లో ఉన్న వినాయకులను ప్రతిష్ఠించి భక్తి ప్రపత్తుల నడుమ పూజలు జరిపారు. గ్రామంలోని ప్రధాన గణపతిని రామేశ్వర ఆలయంలో ప్రతిష్ఠించగా ఆలయ అర్చకులు జూకంటి సతీష్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా అభయాంజనేయ ఆలయంతో పాటు హిందూ యువసేన గణేష్ మండల్, ఫ్రెండ్స్ గణేష్ మండపాల వద్ద ఉదయాన్నే విగ్రహాలను ప్రతిష్ఠించారు. అదేవిధంగా జ్ఞానోదయ యువజన సంఘంతో పాటు అంబేద్కర్ యువజన సంఘాల ఆధ్వర్యంలో గణేష్ మండపాల వద్ద ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తుండడం ఆకట్టుకుంటోంది. वक्रतुंडाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचंद्राय श्रीगणेशाय धीमहि. జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఊరువాడ కోలాహల వాతావరణంలో పండగ వేడుకలను జరుపుకున్నారు. పట్టణంలోని వినాయక్ చౌక్ శిశు మందిర్లో ప్రతిష్ఠించిన వినాయకుడికి ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రత్యేక పూజలు జరిపి వేద పండితుల ఆశీర్వచనాలు స్వీకరించారు. జిల్లాలో వినాయక చవితి ఉత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధల నడుమ ప్రారంభమయ్యాయి. 10 రోజుల పాటు గణనాథుడిని ప్రత్యేక పూజలతో కొలిచేందుకు భక్తజనం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భారీ సెట్టింగులు, మిరుమిట్లు గొలిపే లైటింగులను ఏర్పాటు చేసి వైభవోపేతంగా వేడుకలను జరిపేందుకు సర్వం సిద్ధం చేశారు. వినాయక చవితి పర్వదినం రోజున ఆయా మండపాలలో ప్రత్యేక పూజలు జరిపి ఏకదంతుడిని ప్రతిష్ఠించారు. అందులో భాగంగానే పట్టణంలోని వినాయక్ చౌక్లో గల శ్రీ సరస్వతి శిశు మందిర్లో వినాయకుడిని ప్రతిష్ఠించగా వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ తొలి రోజు ప్రత్యేక పూజలు చేపట్టారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రత్యేక పూజల్లో పాల్గొని వేద పండితుల ఆశీర్వచనాలను స్వీకరించారు. గణనాథుడికి హారతులు అందచేసి పూజలు జరిపారు. హిందూ సమాజ్ ఉత్సవ సమితి అధ్యక్షులు హనుమాన్లు, ప్రధాన కార్యదర్శి కోరెడ్డి లెనిన్ తదితరులు పాల్గొన్నారు. హిందూ ఉత్సవ సమితి సభ్యులకు అన్ని విధాలుగా సహకరిస్తూ వేడుకలు వైభవంగా జరిగేలా చూస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. పాము కాటుతో యువకుడు మృతి చెందిన ఘటన భీంపూర్ మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పిప్పలకోటి గ్రామానికి చెందిన పెద్దింటి ప్రభాకర్ గత 2 రోజుల క్రితం తన పంట పొలంలో పనులు చేస్తుండగా పాము కాటుకు గురయ్యాడు. గమనించిన కుటుంబీకులు హుటాహుటిన చికిత్స నిమిత్తం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందారు. దీంతో పండగ పూట గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. యువకుడి హఠాత్ మరణంతో బాధిత కుటుంబ సభ్యులు రోదనలు అక్కడున్న వారిని కలిచివేశాయి. జైనూర్లో జరిగిన ఘటనపై జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఫయాజ్ కోరారు. శనివారం స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు నేతలతో కలిసి ఆయన పాల్గొన్నారు. जूनियर अपने जैनूर के अंदर जो फसादात हुए, इलेक्शन के वक्त जो फसादात हुए, उसके बाद इमीडिएटली फिर 2 महीने 3 महीने के अंदर फसाद हुआ, तो हम ये नहीं कहते कि पुलिस इंटेलिजेंस फेल हो गई। और रही बात, हमारी हुकूमत से ये अपील करते हैं हम कि ये जुडिशियल इंक्वायरी होनी चाहिए इसके ऊपर,
एक फसाद हुआ तो उसमें कांग्रेस को वोट दिया गया, सारे मुसलमान कांग्रेस को वोट दे रहे, वहाँ फसाद हो गया। फिर दूसरा जो फसाद हुआ, एक लेडीज़ और एक जेंट्स का जो मसला था, मैडम बात कर रहे, मिनिस्टर मैडम बात कर रहे, उससे पूछ रहे कि तुम्हारे साथ क्या किया गया, तो उन्होंने बताया कि एक्सीडेंट हुआ, उसके अलावा कोई और जवाब नहीं दिया गया, बल्कि उसको शय को फैलाकर प्रोपेगेंडा करके जैनूर के अंदर फसाद करे, हर आम और खास दुकानों को जला। వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాలో వైభవంగా వినాయక చవితి ఉత్సవాలు. కోలాహల వాతావరణంలో ఏకదంతుడి విగ్రహాల ప్రతిష్టాపన. 10 రోజుల పాటు గణనాథుడిని కొలవనున్న భక్తజనం. పండగ సంబరాలతో పట్టణంలో నెలకొన్న ప్రత్యేక శోభ. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. పండగల విశిష్టతను చాటేలా ఘనంగా వేడుకలను జరుపుకోవాలన్న ఎమ్మెల్యే పాయల్ శంకర్. సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో మట్టి విగ్రహాలను అందించిన అతిథులు. మహాగణపతి దేవాలయంలో భక్తి శ్రద్ధల నడుమ సాగిన పూజాది క్రతువులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.